నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకారావు. ఫోన్ ట్యాపింగ్. సో ఈ కేసుకు సంబంధించి రోజుకు ఒక కొత్త విషయం తెలుస్తూనే ఉంది. ఇప్పుడు తెలిసింది ఏంటి అంటే ఆ ఆధారాలన్నీ కూడా నాశనం చేసేశారు అనుకున్నారు, కానీ ఒక మెయిల్ దొరికింది. ఈ మెయిల్లో మొత్తం 615 మంది ఫోన్లు ట్యాప్ చేసినట్టు ఇప్పుడు స్పష్టతమవుతుంది. ఇదే నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారిది, లోకేష్ది, ఆ తర్వాత షర్మిలాది, అలానే కవితాది, హరీష్ రావుది, ఇలా ప్రతి ఒక్కరి ఫోన్లు ట్యాప్ చేశారు. ఇప్పుడు జర్నలిస్టులు బిఆర్ నాయుడు గారిది, ఆ తర్వాత రాధాకృష్ణ గారిది, వీళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. సో దీనికి వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటి అంటే మావోయిస్టుల కదలికలు, అలానే ఉగ్రవాదుల కదలికలు తెలుసుకునేందుకు వీళ్ళు ఫోన్లు ట్యాప్ చేస్తున్నామని. అసలు జర్నలిస్టులకి వాళ్ళకి సంబంధాలు ఏంటి? ఇప్పుడు ఇదే క్వశ్చన్ రాష్ట్రం అంతటా కూడా వ్యక్తమవుతుంది. సో దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. రాజకీయ నాయకులది చేశారు, ఓకే. పారిశ్రామికవేత్తల ఫోన్లు ట్యాప్ చేశారు, ఓకే. జర్నలిస్టులు ఏం చేశారు సార్? జర్నలిస్టులకి, మావోయిస్టులకి, ఉగ్రవాదులకి సంబంధాలు ఏముంటాయి సార్? ఇప్పుడు ఇదే క్వశ్చన్ అందరూ అడుగుతున్నారు. మీరేమంటారు దీనికి సంబంధించి? అంటే జర్నలిస్టులే దేశ ద్రోహుల, లేకపోతే జర్నలిస్టులే మావోయిస్టుల? ఇప్పుడు గతంలో 10 ఏళ్ళు కేసీఆర్ సీఎంగా ఈ టెలిఫోన్ ట్యాపింగ్ బంగారు తెలంగాణ తెస్తానని తెచ్చింది ట్యాపింగ్ తెలంగాణ. అంటే ఎవరిచ్చారు వీళ్ళకి ఆ హక్కు? వ్యక్తిగత గోప్యత ఇవాళ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. ఇప్పుడు రాధాకృష్ణ నిన్న పిలిచారు, వాంగ్మూలం ఆయన్ని తీసుకున్నారు. 1 గంట సేపు ఆయన ప్రశ్నలు అడిగారు. అంటే ఇప్పుడు రాధాకృష్ణ దగ్గర అసలు మొత్తం మరి వీళ్ళు ఏమి సేకరించారు అంటే బిఆర్ నాయుడు గారిని కూడా పిలిచారు అంటున్నారు. ఇక్కడ ఇష్యూ ఏంటంటే హైకోర్టు జడ్జీల ఫోన్లు కూడా ట్యాప్ చేశారట. అంటే ఎంత ఇక అది పరాకాష్ట అనమాట. హైకోర్టు జడ్జీలకి మావోయిస్టులతో సంబంధాలు ఉంటాయా? హైకోర్టు జడ్జీలకి ఉగ్రవాదులతో సంబంధాలు ఉంటాయా? అంటే దేశ భద్రతకి ఇదేమన్నా ప్రమాదమా వీళ్ళు? ఇప్పుడు మీరు ట్యాపింగ్ కేంద్ర హోంశాఖ సెక్రటరీ, రాష్ట్ర హోంశాఖ సెక్రటరీ, డీజీపీ ఒక కమిటీ నిర్ధారిస్తుంది. ఏది వాళ్ళు కొన్ని ఫోన్ నంబర్లు పంపిస్తే వాళ్ళు ఎగ్జామిన్ చేసి వాళ్ళు అనుమతిస్తే చేయాలి నిర్దిష్ట కాలాన్ని. ఇప్పుడు రాధాకృష్ణ గారి ఫోన్ 15 రోజులు ట్యాప్ చేశారన్నారు. అంటే ఇక్కడ వాళ్ళ అభద్రత తెలియజేస్తోంది. వాళ్ళు అసలు వాళ్ళ నీడనే అనుమానిస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫోన్లే ట్యాపింగ్ అంటే ఇక అర్థం చేసుకోవచ్చు కదా. అక్కడ ఆంధ్రప్రదేశ్లో 350 ఫోన్ల ట్యాపింగ్, ఇక్కడ తెలంగాణలో 615 మంది ఫోన్ల ట్యాపింగ్ బయటపడ్డాయి. బయటకు రాకుండా ఇంకెంత ఫోన్లు ట్యాపింగ్ చేశారు అంటే ఆధారాలు ధ్వంసం చేశారంటున్నారు. ఇప్పుడు ఏది మనం చూసాము, తెలంగాణ ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన మరుసటి రోజే కేసీఆర్ ఓడిపోయిన వెంటనే ప్రణీత్ రావు అక్కడ 17 కంప్యూటర్లు ధ్వంసం చేశాడని, 40 హార్డ్ డిస్క్లు పగలగొట్టి మూసీ నదిలో వేశాడని. ఇదేంటి? ఇది కూడా ఒక మెయిల్ బయట పెట్టింది అంటున్నారు. మీరు చెప్పారు ఇందాక, ఏది ఆ ఏజెన్సీలు, ఆ టెలికాం ఏజెన్సీలు వీళ్ళు ట్యాప్ చేయమన్న నంబర్లు వాళ్ళు ఏదో మెయిల్ పంపారు, మీరు ఇచ్చిన నంబర్లన్నీ ట్యాపింగ్ చేసాం, ఇవి వివరాలు అన్న మెయిల్లోనే 615 మంది బయటపడ్డారు. పిసిసి చీఫ్ తెలంగాణ మహేష్ కుమార్ గౌడ్, అనిల్ కుమార్, అంటే కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీ ఎంపీ, ఆయన నిన్న ఒక సంచలన ఆరోపణ చేశారు. ఆయన కూడా వాంగ్మూలం ఇచ్చి బయటకు వచ్చి ప్రెస్ మీట్లో ఆయన భార్య సంగీత మేడం ఆమె ఫోన్ ట్యాపింగ్ అంటే అపోలో ఒక పారిశ్రామికవేత్తల ఫోన్లు ట్యాపింగ్ అంటే తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ని ఎంత దెబ్బతీశారు ఈ ఫోన్ ట్యాపింగ్. ఇవాళ ఇంకా వీళ్ళు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఇంకా పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తారా? అంటే ఇక్కడ ఏంటి, ఒక అభద్రత మీరు సృష్టించడం కాదు, మీ అనుమానాలకి ఇటు పెట్టుబడిదారులని, పారిశ్రామికవేత్తల్ని, చివరికి నిరుద్యోగుల్ని బలి చేస్తారా? కొండా విశ్వేశ్వరరెడ్డి చేసిన మరొక ఆరోపణ ఏంటంటే ఎలక్టరల్ బాండ్స్. అంటే ఈ ట్యాపింగ్ ద్వారా బెదిరించి బ్లాక్మెయిల్ చేసి ఆ పార్టీ ఎలక్టరల్ బాండ్స్ కొనిపించారని. అంటే తను ఏంటి, తన స్నేహితుడు తను ఏదో భూమి అమ్మాడు, ఆ భూమి అమ్మితే ఆ కొన్నగా అతను ఇచ్చినటువంటి డబ్బులు ఆ ట్రాన్సాక్షన్స్ చూపించి బెదిరించి వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి అతనితో 13 కోట్లు బీఆర్ఎస్ ఎలక్టరల్ బాండ్స్ కొనిపించారన్నాడు. అంటే బీఆర్ఎస్ ఎలక్టరల్ బాండ్స్ వాళ్ళ ప్రశ్నార్థకం. నీకు ట్యాపింగ్ తీగ లాగితే ఏదో కేసీఆర్ కుటుంబం డొంక గదులుద్ది అనుకున్నాం,
ఇక్కడ బీఆర్ఎస్ డొంక కాదు, అసలు మొత్తం ఎలక్టరల్ బాండ్స్ డొంక కదులుతుంది. అంటే అసలు దేశంలోనే సంపన్న ప్రాంతీయ పార్టీ, రిచెస్ట్ రీజనల్ పార్టీ బీఆర్ఎస్, ఒక 1600 కోట్లు అసెట్స్ ఉన్న ఆ పార్టీ మొత్తం ఇదేనా? బ్లాక్మెయిలింగ్తో కూడబెట్టిన ఆస్తుల. ఇప్పుడు 13 కోట్ల ఎలక్ట్రల్ బాండ్స్ ఇలా బెదిరించుకున్నారని అంటోంది ఎవరు? ఒక ఉన్నత సభ సభ్యుడు, లోక్సభ సభ్యుడు విశ్వేశ్వర్ రెడ్డి, బీజేపీ. ఆయన చేసిన ఆరోపణలు ఎలక్షన్ ఇయర్లో 2023-24లో బీఆర్ఎస్కి దగ్గర ఒక 580 కోట్లు ఏమో వచ్చాయి డొనేషన్స్, ఎలక్టరల్ బాండ్స్. ఆ 580 కోట్లలో 490 కోట్లు ఎలక్టరల్ బాండ్స్. ఇదేనా ట్యాపింగా? అంటే బెదిరించి కొన్నారా, బ్లాక్మెయిల్ చేసి కొనిపించారా? ఎలా ఇవాళ కేసీఆర్ పాలన సాగింది? ఆ 10 ఏళ్ళు పౌర హక్కులను ఎంత కాలరాచారు, ప్రాథమిక హక్కులను ఎంత అణిచేశారు. అసలు ఇదేంటి? సెలబ్రిటీస్, హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్, టీవీ యాంకర్ల ఫోన్ ట్యాపింగ్, ఆ కుటుంబాల్లో కలతలు, కాపురాలు విచ్ఛిన్నం. ఇంతకన్నా హీనము, నీచము, ఇంకా దిగజారుడుతనానికి ఇది పరాకాష్ట కదా. అంటే సార్, ఏదైతే బిఆర్ నాయుడు గారి ఫోన్, అలానే రాధాకృష్ణ గారి ఫోన్ ట్యాపింగ్ వెనుక జగన్ హస్తం ఉంది అని కొంతమంది అంటున్నారు. అంటే దీనికి కారణం కూడా చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఏపీలో TV5, ABN ప్రసారాలని కొన్నాళ్ళ పాటు నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి జగన్మోహన్ రెడ్డి గారే కారణమని, సో దీని వెనుక ఆయనే ఉండుంటారు అన్న ఒక అనుమానాన్ని కూడా ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. సార్, ఎలా చూడాలి మనం? వాళ్ళు మొన్న ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహించి పత్రికా స్వేచ్ఛ గురించి వాళ్ళు మాట్లాడారు. ఆ కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఆయన పైన కేసు, అరెస్టును అడ్డం పెట్టుకుని అసలు దేవులపల్లి అమర్ శ్రీనివాసరెడ్డి ఏమైపోయారు? అనేక మంది, టంకశాల అశోక్, శ్రీనివాస్ గారు, మరి ఇప్పటికీ దీనిపైన స్పందించరా? ఇప్పుడు రాధాకృష్ణని పిలిపించి ఇప్పుడు ఎన్ని గంటలైంది? నాయుడు గారికి నోటీస్ పంపి ఎన్ని గంటలైంది? వాళ్ళు నిన్న వెళ్ళారు, వాంగ్మూలం కూడా ఇచ్చారు కదా రాధాకృష్ణ. ఇప్పటికీ రాధాకృష్ణ ఫోన్ ట్యాపింగ్ని ఖండిస్తూ ఈ సోకాల్డ్ జర్నలిస్టుల అసోసియేషన్ మాట్లాడదా? ఇప్పుడు ఆ APUWJ ఏదో ఉంది కదా, వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ కానీ, లేకపోతే ఇతర జర్నలిస్టులు కానీ, లేదు ఇతర మీడియా హౌసెస్ బాధ్యులు కానీ ఇవాళ మరి సంఘీభావం ఏది? ఎందుకని ప్రశ్నించరు? అసలు ఎవరన్నా? రాధాకృష్ణ ఎప్పటి నుంచి జర్నలిజంలో ఉన్నారు? ఆయన ఎంతమంది ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశారు? ఎన్ని పార్టీలను చూశారు? ఎప్పుడన్నా రాధాకృష్ణ ఫోన్ ట్యాప్ అయింది అని మనకి విన్నామా? రాజశేఖర రెడ్డి చేపించాడా? అంటే రాజశేఖర రెడ్డికి ఆయనకి మధ్య కూడా జరిగింది. ఇప్పుడు ఏ అధికార పార్టీ ఉన్నా ప్రజల తరపున ప్రశ్నించటం ఇవాళ జర్నలిస్టుల బాధ్యత, జర్నలిస్టుల గళం. ఇవాళ సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటారు. ఇప్పుడు అక్షరమే ఆయుధం అని ఆయన అంటాడు, లేకపోతే ఇవాళ ప్రజల గొంతుక అంటారు. ఏది? ఇప్పుడు ఇక్కడ 2 ప్రధాన ఛానల్స్, ఒక న్యూస్ పేపర్ ఏజెన్సీ, ఏమి సంకేతం పంపించినట్టు వీళ్ళు? ఇంకెవరికి ఉంది భద్రత? ఎవరికి ఉంది ఇవాళ? అంటే ఎవరు నమ్ముతారు వీళ్ళని? అంటే ప్రజల నమ్మకాన్ని దెబ్బతీశారు, విశ్వాసాన్ని చావు దెబ్బ తీశారనమాట. ఇంకా భవిష్యత్తు ఈ పార్టీకి ఉంటుందా? రాజకీయ పార్టీలని నమ్ముతారా ప్రజలు? ఇప్పుడు నమ్మకాన్ని కోల్పోవటం కాదమ్మా, క్రెడిబిలిటీ. ఇప్పుడు ఏంటి ఇవాళ బీఆర్ఎస్, కేసీఆర్ అంటే మీరు ఫామ్ హౌస్ నుంచి బయటికి రానిది ఇందుకేనా? ప్రగతి భవన్కే పరిమితమైంది ఇందుకేనా? ఆయన ఏదో రెస్ట్ తీసుకుంటున్నారు అనుకున్నారు. అంటే ఏది ఎవరింట్లో ఏం జరుగుతోంది? దారుణం. కొండా విశ్వేశ్వరరెడ్డి అసలు ఇంట్లో బగ్ పెట్టారంట, ఇంట్లో ల్యాండ్ లైన్కి బగ్ పెట్టారంటే అసలు ఆయన చెప్తున్నాడు, నిన్న లైవ్లో నా సంభాషణలు విన్నారు. అంటే కేసీఆర్ 2.0 రావడానికి ట్యాపింగే కారణమా? అప్పుడే కాంగ్రెస్ పార్టీ గెలిచేదా? అంటే అధికారం కోసం వీళ్ళు అడ్డమైన పనులు చేస్తారు, అడ్డమైన గడ్డి తింటారనేది ఇక్కడ మనకు కనపడుతున్నటువంటి పరిస్థితి అనమాట. ఇదా అధికారం? దీనికోసమా? అంటే అటు డబ్బు, ఇటు చివరికి జనం ఇళ్లలో కూడా చొరబడే హక్కు మీకు ఏ రాజ్యాంగం ఇచ్చింది? ఇప్పుడు వీళ్ళు ఇజ్రాయెల్ నుంచి పరికరాలు దిగుమతి చేసుకున్నారని, పెగాసస్ టెక్నాలజీని మించిన టెక్నాలజీ వీళ్ళు వాడారని, ఆ పరికరాలతో అసలు ఏంటి ఒక 20 వెహికల్స్ ఆ పరికరాలను పెట్టుకుని ఎవరి ఫోన్ అయితే ట్యాప్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఇంటి పక్కన ఆ వెహికల్ ఆపారని. ఇప్పుడు ప్రభాకర్ రావు ఇప్పుడు కస్టడీకి అడుగుతున్నారు. ఇప్పటి వరకు ఆయన అసలు స్పందించలేదు, సహకరించలేదు. సార్, అంటే
సహకరించడం గురించి మాట్లాడారు కాబట్టి ఏడాదిన్నరగా ఈ ఇష్యూ నడుస్తుంది. స్టార్టింగ్లో ఈ ఇష్యూ వచ్చినప్పుడు ఎవరైతే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి జర్నలిస్టులు కానివ్వండి, న్యూస్ ఛానల్స్ కానివ్వండి మాట్లాడారో వారందరి మీద కూడా కేటీఆర్ గారు నోటీసులు పంపించారు. మీరు దీని గురించి మాట్లాడడానికి లేదు, ఇది నిజం కాదు అన్న పాటలో. ఇప్పుడు ఆధారాలతో బయటపడుతున్నాయి. ఒక్కొక్కరిని పిలిచి ఎంక్వైరీ చేస్తున్న సమయంలో ఎందుకు బీఆర్ఎస్ పార్టీ దీన్ని తోసిపుచ్చే ప్రయత్నం చేయట్లేదు, ఇది మాకు సంబంధం లేదు అని కూడా చెప్పడానికి ముందుకు రావట్లేదు. అసలు వీళ్ళంతా ఏం చేస్తున్నారు? కేసీఆర్ గారు మెయిన్ అసలు ఎందుకు ఫామ్ హౌస్ నుండి ఆయన రావట్లేదు అంటే ఇవాళ ఇది ఎప్పటి నుంచి జరుగుతోంది? ఇప్పుడు దీనిపైన దర్యాప్తు ఎంతమంది అరెస్ట్ అయ్యారు? అరెస్ట్ అయిన వాళ్ళంతా ఒకే సామాజిక వర్గం అన్నారు. భుజంగరావు, లేకపోతే రాధాకిషన్ రావు, లేకపోతే ప్రణీత్ రావు, ఇప్పుడు ఈయన ప్రభాకర్ రావు. అంటే ఇక్కడ 2 రాష్ట్రాలు. ఇక్కడ మనకి దొరికింది, ఆ మెయిల్లో వచ్చింది మీరు 615 నంబర్లు అన్నారు. అక్కడ ఒక 350 నంబర్లు అక్కడ ట్యాప్ చేశారని. ఎక్కడ? ఆంధ్రప్రదేశ్లో. మీరు ఇందాక అడిగారు జగన్మోహన్ రెడ్డి పాత్ర ఏంటి ఇందుట్లో. ఆ 2 మీడియా హౌస్ ఓనర్సు జగన్మోహన్ రెడ్డి పాలనని మరి ఏకి వదిలిపెడుతున్నాయని చెప్పి ట్యాప్ చేశారా? షర్మిల ఫోన్ ట్యాపింగ్ ఏంటి? లేకపోతే అసలు విజయమ్మ ఫోన్ ట్యాపింగ్ గురైందంట. కన్న తల్లి ఫోన్ ట్యాప్ చేయటం ఏంటమ్మా? ఎక్కడన్నా విన్నామా? ఎప్పుడన్నా కన్నామా? అసలు ఇవాళ వాళ్ళు అదే అంటోంది. ఏది? ఇది నీచానికి పరాకాష్ట. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, కేసీఆర్ కావచ్చు, వ్యక్తులు అప్రస్తుతం, ఆ పార్టీలు అప్రస్తుతం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉంటుంది, రేపు పోద్ది. బీఆర్ఎస్ వాళ్ళు ఉంటుంది, రేపు పోద్ది. మీరేమి సందేశం ఇస్తున్నారు? భవిష్యత్ తరాలకి మీరేమి సంకేతం ఇస్తున్నారు? జర్నలిజం సిగ్గుపడాలి. రాధాకృష్ణని, ఇవాళ బిఆర్ నాయుడిని ఇవాళ ఈ పరిస్థితికి వీళ్ళు కల్పిస్తున్నారంటే ఇవాళ మొత్తం జర్నలిస్టు లోకమంతా సిగ్గుపడాలి. పారిశ్రామికవేత్తల్లో అభద్రత, జర్నలిస్టుల్లో అభద్రత, చివరికి ఇక జడ్జీలు, హైకోర్టు జడ్జీలు మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జీలు ఎప్పుడో అన్నారు. లేటెస్ట్గా అసలు తెలంగాణ హైకోర్టు జడ్జీల నంబర్లు ఉన్నాయి అక్కడ. అంటే నేను ఇది బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయటం కాదు. వీళ్ళు చేస్తోంది ఏంటంటే వాళ్ళు మరో 30 ఏళ్ళు అధికారంలో ఉండటం కోసం తెగబడ్డారు, బరి తెగించారు. ఏంటి? గెలుపు కోసం అడ్డదారులు కాదు ఇది. అసలు ఇదేంటి? గెలుపు కోసం వీళ్ళు ఇలాంటి నీచ మార్గాలను కూడా అనుసరిస్తారని ప్రజలు అసలు విస్తుపోతున్నారు. ఇప్పుడు ఇవాళ తెలంగాణకి ఇది పరిమితం కాలేదు. అందుకే బీజేపీ వాళ్ళు అంటున్నారు దీనిపైన సిబిఐ దర్యాప్తు జరిపించాలని. కొండా విశ్వేశ్వరరెడ్డి, నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వాళ్ళ డిమాండ్స్ ఏంటంటే ఇవాళ 2 తెలుగు రాష్ట్రాలు, లేకపోతే అసలు మొత్తం ఇంకెంతమంది ఫోన్లు ట్యాపింగ్కి గురయ్యాయి. ఇప్పుడు రాష్ట్రపతి కూడా ఇక్కడికి వస్తారు, రాష్ట్రపతి భవన్లో కూడా ఉంటారు, బొల్లారంలో ఉంటుంది. అంటే మరి ఆ రాష్ట్రపతి భవన్ ఫోన్లు కూడా ట్యాప్ చేశారా? అంటే ఇప్పుడు జడ్జీల ఫోన్లు ట్యాపింగ్ చేసిన వాళ్ళు ఇంక ఎవరై చేయరని నమ్మకం ఏంటి? అంటే హైదరాబాద్లో ఉండాలంటే భయం, ఆంధ్రప్రదేశ్లో ఉండాలంటే భయమా? జనాన్ని ఎంత భయపెట్టారు, ఎంత భయోత్పాతంలో ముంచారు. 10 ఏళ్ళు కేసీఆర్ పాలన, 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలన. నీకు ఈ అకృత్యాలకి అంతు లేదా? తల్లి ఫోన్ ట్యాపింగ్ ఏంటమ్మా? చెల్లి ఫోన్ ట్యాపింగ్, లేకపోతే కూతురు ఫోన్ ట్యాపింగా? అక్కడ కవిత ఆమె జైలుకి వెళ్ళడం కుట్రం. కవిత ఆ రోజు తీహార్ జైలు, అదే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నన్ను మా వాళ్లే ఇరికిచ్చారన్న ఆలోచన, విమర్శలు. అంటే ఏంటి? ఆ సౌత్ గ్రూప్ ఏదో అప్పట్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో వీళ్ళందరూ వాట్సాప్ చాట్స్, వీళ్ళందరూ ఆ చాట్లే వాళ్ళని పట్టించి అటు కేజ్రీవాల్, సిసోడియా, కవిత వీళ్ళందరూ జైళ్ళకి వెళ్ళాల్సిన పరిస్థితి. అంటే ఎవరు లీక్ చేశారు? ఎన్ని కాపురాలు హీరోయిన్లు విచ్ఛిన్నం చేశారన్న మాటలు మనం వింటున్నాం టీవీ యాంకర్లు. అంటే వీళ్ళు అధికారికంగా కొన్ని నంబర్లు ట్యాప్ చేయమని ఇస్తే వాళ్ళు అనధికారికంగా ఇంకా ఎన్నో నంబర్లు ట్యాప్ చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరించారని, విల్లాలు అపార్ట్మెంట్లు పొందారని, లేకపోతే బంగారు వ్యాపారులు గోల్డ్ మర్చెంట్స్ని బెదిరించారని. దీనిపైన ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపితే తప్ప నిజాలు బయటపడవు. ఇవాళ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిబిఐ దీన్ని లాజికల్ ఎండ్కి తీసుకెళ్ళాలి, దోషుల్ని కఠినంగా శిక్షించాలి. అసలు ఈ రాజకీయ పార్టీలకు అసలు ప్రజా జీవితంలో ఉండే అర్హత లేదనే మెసేజ్ ఇవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.